హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ రిడాక్స్ రియాక్షన్స్లో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. సో వాట్ ఈజ్ ఆక్సిడేషన్? ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. సో ఈ రెండిట్లో ఏం చెప్పినా కూడా మనకి ఆక్సిడేషన్ అంటాం. అంటే ఆక్సిజన్ యాడ్ అయినా ఆక్సిడేషన్ అంటాం, హైడ్రోజన్ రిమూవ్ అయినా ఆక్సిడేషన్ అంటాం. సో ఈ డెఫినేషన్కి రివర్సే రిడక్షన్ అనమాట. సో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్కి రివర్స్ ఏంటి? రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. So removal of oxygen is reduction. Addition of hydrogen. Removal of hydrogen ante oxidation. So addition of hydrogen ante reduction. So oxidation ante enti? So what is oxidation and reduction? So what is oxidation? Addition of oxygen. Addition of oxygen is oxidation. So addition of oxygen ki ఆపోజిట్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అయితే యాడ్ అయితే ఆక్సిడేషన్, హైడ్రోజన్ రిమూవ్ అయినా కూడా ఆక్సిడేషన్. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ ఆక్సిడేషన్. నెక్స్ట్ రిడక్షన్ అంటే ఏంటి? సో రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఓకే, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. దిస్ ఈస్ కాల్డ్ addition of oxygen or removal of hydrogen is called oxidation, whereas removal of oxygen or addition of hydrogen is called reduction. Okay, so మనం కొన్ని examples చూద్దాం so that we will understand properly. So first one, 2 mg plus O2 gives rise to 2 MgO. సో ఈ రియాక్షన్ ఏమని చెప్తాం? ఆక్సిడేషన్ అని చెప్తామా, రిడక్షన్ అని చెప్తామా? సో ఇక్కడ ఎంజీ ఉంది, ఎంజీకి ఆక్సిజన్ యాడ్ అయితే ఎంజీఓ ఫామ్ అయింది. ఓకేనా? సో ఎంజీకి ఆక్సిజన్ యాడ్ అయితే ఎంజీఓ అనే ప్రొడక్ట్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఏం జరిగింది? ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇక్కడ ఏం జరిగింది? ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. సో నెక్స్ట్, సల్ఫర్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు SO2. ఓకే, సో సల్ఫర్కి ఆక్సిజన్ యాడ్ అయితే SO2 అన్న ప్రొడక్ట్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఏం జరిగింది? ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అగైన్. సో దీస్ టూ రియాక్షన్ కమ్స్ అండర్ ఆక్సిడేషన్. ఓకేనా? సో దీస్ టూ రియాక్షన్ కమ్స్ అండర్ ఆక్సిడేషన్. సో ఇక్కడ చూడండి ఇంకొక ఫైనల్ ఎగ్జాంపుల్, CH4 ప్లస్ 2O2 గివ్స్ రైస్ టు CO2 ప్లస్ H2O. ఏంటి ఈ రియాక్షన్? కంబషన్ రియాక్షన్. చూడండి, దిస్ రియాక్షన్ ఇస్ కంబషన్ రియాక్షన్. సో ఈ కంబషన్ రియాక్షన్ అంటే ఏమిటి? ఆల్కేన్స్ ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ అయ్యి CO2 H2O అనే ప్రొడక్ట్స్గా ఫామ్ అవుతాయి. ఎప్పుడు కూడా కంబషన్ రియాక్షన్కి ప్రొడక్ట్స్ ఏంటి? CO2 H2O, ఈ రెండు ప్రొడక్ట్స్. ఓకే, సో ఈ కంబషన్ రియాక్షన్లో ఆక్సిడేషన్ జరిగిందా, రిడక్షన్ జరిగిందా చూద్దాం. సో ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ యాడ్ అయ్యి CO2 ఫామ్ అయింది. అలాగే CH4 దగ్గర ఉన్న హైడ్రోజన్స్ బయటకు వచ్చేసాయి. ఓకేనా? సో ఆక్సిజన్ యాడ్ అయినా ఆక్సిడేషనే, హైడ్రోజన్ రిమూవ్ అయినా ఆక్సిడేషన్. అదే కదా, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఏంటి? ఆక్సిడేషన్. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది? ఆక్సిడేషన్ జరిగింది. ఓకే, నెక్స్ట్ రిడక్షన్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2HGO gives rise to 2Hg plus O2. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది? HGO మెర్క్యూరీ ఆక్సైడ్ అన్నది మెర్క్యూరీగా బయటకు వచ్చేసింది. ఓకే, ఎలిమెంటల్గా బయటకు వచ్చింది. సో ఇక్కడ ఏమైంది? ఆక్సిజన్ అన్నది రిమూవ్ అయిపోయింది. సో హైడ్రోజన్ ఇలా రిమూవ్ అయిపోయింది అంటే ఏమైంది? రిడక్షన్ జరిగింది. సో ఆక్సిజన్ అనేది బయటకు వచ్చేసింది. అలాగే చూడండి, CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ హైడ్రోజన్ గివ్స్ రైస్ టు CH3 సింగిల్ బాండ్ CH3. ఇక్కడ ఏం జరిగింది? ఈ కార్బన్ దగ్గర, రెండు కార్బన్ల దగ్గర ఏమయ్యాయి? CH2 డబుల్ బాండ్ CH2 హైడ్రోజన్. సో ఈ హైడ్రోజన్ ఇక్కడ యాడ్ అయింది, ఈ హైడ్రోజన్ ఇక్కడ యాడ్. మనకి ఏమొచ్చింది? CH3 సింగిల్ బాండ్ CH3. ఓకే, సో ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏంటి? రిడక్షన్. సో ఇవి ఎగ్జాంపుల్స్. అయితే ఇప్పుడు మనం ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాం. సో ఆక్సిజన్ అనేది ఏంటి అంటే ఎలక్ట్రో నెగిటివ్. ఆక్సిజన్ ఈజ్ ఎలక్ట్రో నెగిటివ్ ఇన్ నేచర్. వాట్ ఈజ్ ఎలక్ట్రో నెగిటివిటీ? ఎబిలిటీ టు విత్డ్రా
ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? సో అది ఎలక్ట్రోనెగటివిటీ అంటే డెఫినేషన్. అంటే ఆక్సిజన్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ తన వైపు తీసుకుంటుంది. ఓకేనా? సో అంటే మనం ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటున్నాము. సో అలాగే ఇలా కూడా చెప్పొచ్చు కదా, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఏమన్నాము, ఎలక్ట్రో నెగటివ్ ఎలిమెంట్. సో ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివ్, హైడ్రోజన్ ఎలక్ట్రోపాజిటివ్. సో ఇంకో డెఫినేషన్ ఏంటి, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్. ఓకే, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అన్న ఆక్సిడేషనే. సో ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు మనం. సో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా అలాగే చూద్దాం. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్. ఓకే, రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్. సో ఇదేంటి, రిడక్షన్. సో ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అన్న, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అన్నా కూడా ఆక్సిడేషన్. సో రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అంటే రిడక్షన్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి 2FeCl3 plus H2 gives rise to 2FeCl2 plus 2HCl. ఇది రియాక్షన్. సో ఈ రియాక్షన్ ఆక్సిడేషన్ రియాక్షనా, రిడక్షన్ రియాక్షనా చూద్దాం. సో ఇక్కడ హైడ్రోజన్ ఐరన్కి యాడ్ అయిందనుకోండి, సో ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ కాబట్టి రిడక్షన్ అని చెప్తాం. సో హైడ్రోజన్ Feకి యాడ్ అవ్వలేదు కదా, Feకి యాడ్ అవ్వలేదు. కానీ ఏం జరిగింది ఇక్కడ, FeCl3 అనేది, సో FeCl3గా ఫామ్, FeCl2గా మారింది. కానీ ఇక్కడ హైడ్రోజన్ అనేది ఏమైంది, క్లోరిన్కి అటాచ్ అయింది. ఓకే, సో ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ టు క్లోరిన్, అంటే ఇక్కడున్న క్లోరిన్కి హెచ్ యాడ్ అయింది. సో అందుకే ఈ రియాక్షన్ ఏమంటాం, రిడక్షన్ రియాక్షన్ అంటాం. సో ఇక్కడ చూడండి, FeCl3 ప్లస్ H2, హైడ్రోజన్కి ఈ క్లోరిన్ యాడ్ అయింది. ఓకేనా? సో హైడ్రోజన్ యాడ్ అవుతోంది, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏంటి, రిడక్షన్. ఓకే, సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. సో ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 2HgCl2 aqueous plus SnCl2 aqueous gives rise to Hg2Cl2 plus SnCl4. ఇక్కడ చూడండి, ఏ ఆక్సిడేషన్ రియాక్షన్, రిడక్షన్ రియాక్షన్ ఎలా చెప్తాం. సో ఇక్కడ SnCl2 అనేది SnCl4 కింద కన్వర్ట్ అయింది. చూడండి, విడివిడిగా రాస్తాను సో దట్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. SnCl4గా కన్వర్ట్ అయింది. అంటే Cl అనేది ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. సో Cl అనేది ఇక్కడ 2 Cl ఉన్నాయి, ఇక్కడికి వచ్చేటప్పటికి 4 Cl క్లోరిన్స్ ఉన్నాయి. అంటే 2 క్లోరిన్స్ ఏమయ్యాయి, యాడ్ అయ్యాయి కదా, 2 క్లోరిన్స్ యాడ్ అయ్యాయి. సో అప్పుడు ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. సో ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఆక్సిడేషన్. సో అప్పుడు SnCl2 ఏమైంది, ఆక్సిడైజ్ అయింది. SnCl2 ఆక్సిడైజ్ అయింది. సో ఇక్కడ చూడండి, HgCl2 ఎలా మారింది, Hg2Cl2. సో మనం ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ అంటే ఆక్సిడేషన్, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్ అంటే ఏంటి, మెటల్స్. సో ఇక్కడ చూడండి, ఒక మెటల్, ఇక్కడికి వచ్చేటప్పటికి 2 మెటల్స్ ఉన్నాయి, అవునా. సో మెటల్, మెర్క్యూరీ ఏంటి, మెటలేగా. సో మెటల్ ఏంటి, ఎలక్ట్రోపాజిటివ్ ఇన్ నేచర్. సో ఎడిషన్ ఆఫ్
పాజిటివ్ ఎలిమెంట్ అంటే ఏంటి? రిడక్షన్. సో ఇక్కడ మెటల్ యాడ్ అయ్యింది కాబట్టి రిడక్షన్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ H2S plus Cl2 gives rise to 2HCl plus sulfur. సో ఇక్కడ చూడండి ఏం జరిగింది మనకి. H2S అనేది విడివిడిగా రియాక్షన్స్ రాద్దాము, మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అర్థం కావడానికి. H2S ఎస్ అంటే ఏమైంది? H2S S కింద కన్వర్ట్ అయింది. అంటే ఏం జరిగింది? హైడ్రోజన్స్ అన్నవి రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆక్సిడేషన్. సో ఆక్సిడేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్లోరిన్ HClగా కన్వర్ట్ అయింది అంటే Cl2HCl. ఎడిషన్ ఆఫ్ క్లోరిన్కి ఏం యాడ్ అయ్యింది? హైడ్రోజన్ యాడ్ అయింది. సో ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏమని చెప్పాం? ఎలక్ట్రో పాజిటివ్. అంటే ఏం జరిగింది ఇక్కడ? రిడక్షన్. ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివ్ ఆర్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈస్ రిడక్షన్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం సాల్వ్ అయింది. H2S ఆక్సిడైజ్ అయ్యింది, Cl2 రెడ్యూస్ అయింది. ఓకేనా? సో ఇలా చెప్పాలి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడగానే తెలిసిపోతుంది మనకి. Fe3O4 plus 8Al gives rise to 9Fe plus 4Al2O3. సో ఇక్కడ చూడండి, Fe3O4 Fe కింద కన్వర్ట్ అయింది, Al అన్నది Al2O3 కింద కన్వర్ట్ అయింది. సో ఇక్కడ Fe3O4 ఆక్సైడ్ అన్నది మెటల్ కింద కన్వర్ట్ అయింది. చూడండి, మెటల్ ఆక్సైడ్ మెటల్ కింద కన్వర్ట్ అయింది అంటే ఏమైంది? లాస్ ఆఫ్ ఆక్సిజన్. అంతే కదా, లాస్ ఆఫ్ ఆక్సిజన్ అంటే రిడక్షన్. ఇక్కడ చూడండి, అల్యూమినియం ఆక్సైడ్గా కన్వర్ట్ అయింది. సో ఇదేంటి? ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిడేషన్. సో ఏది ఆక్సిడైజ్ అయింది? Al ఆక్సిడైజ్ అయింది, Fe3O4 రెడ్యూస్ అయింది. ఓకే, అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ Na plus H2 gives rise to 2NaH. ఎలా చెప్తాం ఏది ఆక్సిడైజ్ అయింది ఏది రెడ్యూస్ అయింది అని అంటే? సో ఇక్కడ చూడండి Na plus H2 gives rise to 2NaH. మనకి సోడియం ఆక్సిడైజ్ అయింది, హైడ్రోజన్ రెడ్యూస్ అయింది. అయితే మనం ఎలా చెప్పగలుగుతున్నాం ఇలాగా అని అంటే, ఇక్కడే మనకు ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుంది, కొత్త డెఫినేషన్ వస్తుంది ఆక్సిడేషన్కి. ఇప్పటి వరకు మనకు తెలిసిన డెఫినేషన్ ఏంటి ఆక్సిడేషన్కి? ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఓకే, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. అయితే ఇక్కడ Na ఏమవుతుంది అంటే, సోడియం అనేది మెటల్స్ ఆర్ ఆల్ ఎలక్ట్రోపాజిటివ్ ఇన్ నేచర్. ఎలక్ట్రోపాజిటివ్ అంటే ఎబిలిటీ టు లూజ్ ఎలక్ట్రాన్స్. అంటే Na gives rise to Na plus ఎలక్ట్రాన్. ఓకే, Na ఒక ఎలక్ట్రాన్ బయటికి పంపించేసింది. సో Na ప్లస్గా మారిపోతుంది. సో హైడ్రోజన్ ఆ ఎలక్ట్రాన్ తీసుకుని, సో ఇది ఏమైంది? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఏం జరిగింది? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నా కూడా ఆక్సిడేషన్. సో దానికి ఆపోజిట్ డెఫినేషన్ ఏంటి? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ రిడక్షన్. ఓకే, సో ఇందులో ఏమైంది? సోడియం తన ఎలక్ట్రాన్స్ హైడ్రోజన్కి ఇచ్చేస్తుంది కాబట్టి సోడియం ఆక్సిడైజ్ అయింది. హైడ్రోజన్స్ ఆ ఎలక్ట్రాన్ తీసుకుని NaOHగా ఫామ్ అవుతుంది కాబట్టి రెడ్యూస్ అయింది. హైడ్రోజన్ రెడ్యూస్డ్, Na ఆక్సిడైజ్డ్. ఓకేనా? సో ఇది
కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాము, రిడాక్స్ రియాక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు చెప్పుకున్నదే ఆక్సిడేషన్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి, యాక్సెప్టర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రెడ్యూసింగ్ ఏజెంట్ డోనర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ Na plus Cl2 gives rise to 2NaCl. ఓకే, Na plus Cl2 gives rise to 2NaCl. ఇక్కడ Na ఏమవుతుంది, ఆక్సిడైజ్ అవుతుంది. సో Na మెటల్ కదా, మెటల్స్ ఆర్ ఆల్ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్. Na gives rise to Na plus 2 electrons. ఓకే, సో 2 electrons. Cl2 plus 2 electrons gives rise to 2Cl minus. చూడండి, ఎలక్ట్రాన్స్ లాస్, ఇక్కడ ఏం జరిగింది, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఏం జరిగింది, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో మనం ఇక్కడ ఈ హాఫ్ రియాక్షన్స్ రాసి ఇవి మనకి ఎక్కడ ఆక్సిడైజ్ అయిందో రెడ్యూస్ అయిందో మనకు తెలుస్తుంది అన్నమాట, ఇవి రాయడం వల్ల. ఓకేనా, సో ఈ హాఫ్ రియాక్షన్స్ రాయడం వల్ల మనకి ఎక్కడ ఆక్సిడైజ్ అయింది, ఏది రెడ్యూస్ అయింది అన్నది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో half reactions that involves loss of electrons are called oxidation reaction. Half reactions that involves loss of electrons are called oxidation reactions. Half reactions that involves gain of electrons are called reduction reactions. Okay na? సో అయితే ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ మనం నేర్చుకున్నాం. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి, సోడియం ఏమైంది, ఆక్సిడైజ్ అయింది. సోడియం Cl2 gives rise to 2NaCl. సోడియం ఆక్సిడైజ్ అయింది, క్లోరిన్ రెడ్యూస్ అయింది. సో సోడియం Na ఏమైంది, Na ప్లస్గా కన్వర్ట్ అయింది. ఓకే, సో ఏదైతే ఈ ఆక్సిడేషన్ జరగడానికి కారణం అంటే ఈ ఆక్సిడేషన్ జరుగుతుంది కదా, Na అనేది Na ప్లస్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది రీజన్ అనమాట అలా కన్వర్ట్ అవ్వడానికి. సో అందుకే ఈ Cl2ని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. సో ఈ ఏజెంట్ ఆక్సిడేషన్ జరిపిస్తుంది, కెటలిస్ట్ లాగా అనమాట. సో అలాగే Cl2 అనేది Cl మైనస్ కింద కన్వర్ట్ అవ్వడానికి సోడియం కారణం అవుతుంది. అప్పుడు సోడియం ఏమవుతుంది, రెడ్యూసింగ్ ఏజెంట్. సో దిస్ రెడ్యూసింగ్ ఏజెంట్ హెల్ప్స్ టు గెయిన్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ దిస్ ఆక్సిడైజింగ్. అంటే ఈ ఏజెంట్ ఇప్పుడు మనం A నుంచి B రియాక్షన్ జరగాలి అంటే కెటలిస్ట్ ఉంటుంది మధ్యలో. కెటలిస్ట్ ఏంటి అంటే రీజన్ అవుతుంది ఈ రియాక్షన్ జరగడానికి. ఓకేనా, సో అలాగే అనమాట, దిస్ ఏజెంట్ ఇన్వాల్వ్స్ ఇన్ ద రియాక్షన్. సో ఈ ఏజెంట్ ఏం చేస్తుంది, రెడ్యూసింగ్ ఏజెంట్ రెడ్యూస్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది, ఆక్సిడైజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఫస్ట్ మనం చూద్దాం, ఆక్సిడేషన్ అంటే ఏంటి, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. సో ఈరోజు మనం ఆక్సిడేషన్ అంటే 3 డెఫినేషన్, రిడక్షన్ అంటే 3 డెఫినేషన్స్ నేర్చుకుందాం. ఒకసారి మళ్ళీ నోట్ చేసుకుందాం. ఆక్సిడేషన్, రిడక్షన్. సో ఆక్సిడేషన్ అంటే ఏంటి, ఎడిషన్ ఆఫ్ ఆక్సిడ్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంతే కదా. రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇది ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ గురించి క్లాస్.